Students, in this session we are going to learn what is meant by combustible materials and what are fuels and what is flame, what is needed for the combustion to take place. Okay, we will do all these things and we will learn all these things with activity. Okay, మనము నృత్యము ద్వారా దహనం చెందేటటువంటి పదార్థాలు ఏంటి, దహనశీలి చెందేటటువంటి పదార్థాలు ఏంటి, దహనం చెందినటువంటి పదార్థాలు ఏంటి, కంబస్టబుల్ తర్వాత నాన్ కంబస్టబుల్ మెటీరియల్స్ ఏంటి అనేది చూద్దాం. దీన్ని చేయడానికి నాకు కావాల్సినటువంటి పరికరాలు ఏంటి అంటే ఒకటి స్పిరిట్ ల్యాంప్. ఏంటిది? స్పిరిట్ ల్యాంప్. సారాయి దీపం అంటాం కదా, సారాయి దీపము. సి లిట్ ద స్పిరిట్ ల్యాంప్. See this. Now this is known as what we call it, test tube holder or tongs we call it as. Now see this one. I have taken some wood. I brought the wood near the flame. Is it burning? So it caught the fire and starts burning. ఏం చేసింది? మంట దగ్గర తీసుకెళ్ళినప్పుడు మంటను అంటుకొని ఇది కూడా మండింది. అవునా? సో దీన్ని మనం ఏమనొచ్చు? కంబస్టబుల్ మెటీరియల్. కాబట్టి వుడ్ అనేది ఏంటిది? కంబస్టబుల్ మెటీరియల్. నేను వుడ్ని నేను పక్కకు పెడుతున్నాను. తర్వాత అదే విధంగా నేను ఏం చేశాను? ఇంకొక గుడ్డ ముక్కను తీసుకున్నాను. ఇది is it burning? So this is also a combustible material. A combustible material. Okay. Cloth is also a combustible material. Are you clear? Next. See this. Next. I have taken some piece of paper. See this? Is it burning? Is it burning? Burning. Okay. So what you are getting when I burn this? You are getting flame and light. ఏమొస్తుంది? ఫ్లేమ్ వస్తుంది, మంట వస్తుంది, తర్వాత లైట్ కూడా వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ మెటీరియల్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి? కంబస్టబుల్ మెటీరియల్స్. అంటే లైట్ వస్తుంది, తర్వాత సమ్ హీట్ ఎనర్జీ కూడా వస్తుంది. హీట్ ఎనర్జీ, ఉష్ణ శక్తి కూడా వస్తుంది. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ దిస్ వన్. ఐ హావ్ టేకెన్ సమ్ పీస్ ఆఫ్ చాక్. I am trying to burn it. Is it burning? It is not burning. So it is non-combustible material. It is non-combustible. So దీన్ని నెక్కితే మన మంట దగ్గర తీసుకొచ్చినప్పుడు కాలుతుందా? కాలదు. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను? రైట్, ఐఎమ్ టేకింగ్ ఎ రాక్. రాయి తీసుకున్నాను. ఇది I am trying to burn it. Is it burning? It is not burning. Rock is not burning. So it is also a non-combustible material. It is also a non-combustible material. Next you take the case of, I have taken some magnesium ribbon. This is what we call it, magnesium ribbon. Observe this one. నేను ఒక మెగ్నీషియం రిబ్బన్ తీసుకున్నాను, మెగ్నీషియం లోహాన్ని తీసుకున్నాను. Observe this carefully. What happens if I burn the magnesium ribbon? Is it burning? Burning, sir. It caught the flame and it is burning with a bright flame, white dazzling light. తెల్లటి కాంతితో మండుతుంది. మండుతుందా? అంటే మెగ్నీషియం రిబ్బన్ కూడా ఏమైతుంది? ఇట్ ఈస్ ఏ కంబస్టబుల్ మెటీరియల్. ఇట్ ఈస్ ఏ కంబస్టబుల్ మెటీరియల్. కాబట్టి కంబస్షన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఎనీథింగ్, ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఎనీథింగ్ in the presence of air. In the presence of air, it gives light and heat. అది ఏమిస్తుంది? కాంతిని ఇస్తుంది, ఉష్ణాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? అంటే పదార్థాన్ని గాలిలో మండించినప్పుడు అది ఏమివ్వాలి? ఉష్ణాన్ని మరియు కాంతిని ఇచ్చేటటువంటి చర్యను మనం ఏమంటాం? దహనము అంటాం, కంబస్టన్ అంటాం. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఏ మెటీరియల్, ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఏ మెటీరియల్ in the presence of air, in the presence of air, to give ఏమివ్వాలి మనకి? to give heat and air. Okay, this process is known as combustion. So the materials which burn when they are brought near the flame are known as combustible materials. ఏమంటాం మనము? combustible materials.
అంటే ఏ పదార్థాన్ని మంట దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అవి కాలుతాయి, వాటిని మనం ఏమంటాం కంబస్టబుల్ మెటీరియల్. కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ బాండింగ్ ఎ మెటీరియల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ టు జనరేట్ హీట్ అండ్ లైట్ ఈస్ కాల్డ్ what we call it combustion. What we call it combustion. So among these three combustible materials మనం ఐడెంటిఫై చేసాం. ఎగ్జాంపుల్ గా ఏం రాసుకోవచ్చు మనము మెగ్నీషియం రిబ్బన్, తర్వాత పేపర్, చెప్పండి, నెక్స్ట్ వుడ్, క్లాత్. దీస్ ఆర్ ఆల్ కంబస్టబుల్ మెటీరియల్స్. వాట్ ఆర్ నాన్ కంబస్టబుల్ మెటీరియల్స్? రాక్, chalk piece, etc. are non-combustible materials. Now we will do a small activity. What is needed for the combustion process to take place? కంబస్టన్ జరగడానికి మనకి ఏం కావాలనేది ఒక చిన్న ప్రయోగం ద్వారా, ఒక కృత్యం ద్వారా చేసి చూపిస్తాను. దీనికి కావాల్సినటువంటి ఏంటి? ఒక క్యాండిల్. ఐ హావ్ టేకెన్ ఏ క్యాండిల్. సీ దిస్ వన్. What I did? I have taken a candle. I lighted the candle. ఒక కొవ్వొత్తిని తీసుకొని దాన్ని ఏం చేశాను? నేను వెలిగించాను. వెలిగించేసి what I am doing? I have taken a glass jar. What I am doing? I am inverting the glass jar. On the candle. Observe carefully what happens. Observe this carefully. What happens to the candle? Observe this carefully. What is happening? What happened? The candle flame is put out. కొవ్వొత్తి మంట ఏమైంది? ఆరిపోయింది. ఎందుకు? ఇందులో ఉన్నటువంటి ఏముంది? ఇందులో ఎయిర్ ఉంది. ఈ ఎయిర్ ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే ఆ క్యాండిల్ ఏమైంది? మండడము ఆగిపోయింది. కాబట్టి ఫర్ ద బాండింగ్ ప్రాసెస్ టు టేక్ ప్లేస్, ఫర్ ద కంబస్టన్ టు టేక్ ప్లేస్, వాట్ ఈజ్ నీడెడ్? ఎయిర్ ఈజ్ నీడెడ్. ఏం కావాలి మనకి? ఎయిర్ కావాలి. కంబస్టన్ అనేటటువంటి ప్రాసెస్ జరగడానికి, దహనం అనేటటువంటి ప్రాసెస్ జరగడానికి మనకి ఏం కావాలా? గాలి కావాలి. మరి గాలి ఒక్కటేనా? గాలిలో ఏముంటాయి? ఎయిర్ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ సెవెరల్ థింగ్స్. In air, what are present? Oxygen is present, nitrogen is present, carbon dioxide is present, other inert gases is present. Okay, which one is supporting for the combustion to take place? Okay, children, here I will do an activity to prove oxygen helps in bonding. So the materials needed. This is potassium permanganate. What is this? This is potassium permanganate. Next, a test tube. What is this? A test tube. See this one. This is test tube. I have taken the test tube. Next, spirit lamp. This is the spirit lamp. Now light the spirit lamp. Hold the test tube with the help of the test tube holder. Take some potassium permanganate into the test tube. I have taken some potassium permanganate in the test tube. Next, see this one. What I am doing? I have taken some potassium permanganate in the test tube. I am heating potassium permanganate with the help of the spirit lamp. Observe the changes. Observe this carefully. It is decomposing. Do you observe any gas? Some gas is evolved. వస్తుందా? పైకి ఏమైనా గాలి వాయువు వస్తుందా? Now I am introducing an incendiary stick into the test tube. Observe this one. Okay, once again you observe this. Okay? The incendiary stick is burning brightly. Means the oxygen released when I heat potassium permanganate helps the matchstick to burn more brightly. Okay? So, ప్రకాశవంతంగా మండడానికి ఎవరు దోహదపడుతున్నారు?
oxygen. Kabatti oxygen supports burning. So for the burning process to take place, oxygen is supporting. For combustion to take place, air is needed. But which element of the air is supporting combustion? Oxygen is supporting. ఏం చేస్తుంది? ఆక్సిజన్ ఏం చేస్తుంది? మండడానికి దోహదం చేస్తుంది. So with this experiment we can say that, observe this one, how brightly it is. Okay, so with this we can say that oxygen helps the things to burn. Oxygen supports burning. Are you clear? Thank you children. Thank you. Right.